నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల కాంతంగా ఉన్నారు. మన చెప్పండి, కవితలు రాసిన లేఖలు కావచ్చు, నిన్న కూడా ఒక పెద్ద ఎత్తున కొంచెం స్క్రోలింగ్ వచ్చినాయి. నిజంగా మునిగిపోయిన నావలా ఉంది కాంగ్రెస్ అని చెప్పేసి హాట్ కామెంట్ చేసింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఆమె కొంచెం బీఆర్ఎస్ అనబోయి కాంగ్రెస్ అన్నది. కాంగ్రెస్ కు 130 ఏళ్ల చరిత్ర ఉంది. కాంగ్రెస్ అనేది కన్న తల్లి లాంటిది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ తెలంగాణ ప్రజలను పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ ప్రజలను పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది, తండ్రి లాంటిది. అలాంటి పార్టీ మునిగిపోతుందంటే అవి బీఆర్ఎస్ అనబోయి కాంగ్రెస్ అన్నట్టున్నది. బీఆర్ఎస్ ఆల్రెడీ మునిగిపోతుంది కదా, ఈమెనే ముంచుతుంది. సగం ఈమె 50% ఈమెనే ముంచుతుంది, 50% బీజేపీలో విలీనం చేస్తున్నారు. బీఆర్ఎస్ మునిగిపోతుంది అనబోయి పుష్కన కాంగ్రెస్ అన్నట్టున్నది. కవితక్క గారికి మొత్తం తెలుసు. కవితక్క గారి మొత్తం రంగు బయట పెట్టింది కదా. కాబట్టి ఈరోజు నడి రోడ్డు మీదకి నెట్టేశారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. కవితను సొంత బిడ్డను కేసీఆర్ బయటికి నెట్టేశారు, సొంత ఆడిబిడ్డను బయటికి నెట్టేశారు, నడి రోడ్డు మీదకి నెట్టేశారు. అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఇక బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అయిపోయినట్టే. ఎందుకంటే బీజేపీతోనూ ఒప్పందం కుదిరిందని మేము ఇప్పటి నుండే చెప్తున్నాం. కానీ ఇలా సొంత బిడ్డే చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళతో ఒప్పందాలు కుదిరించుకున్నది. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు పోతారు, కేసులు అవుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ అన్ని స్కాములు చేశారు. 3 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం దోసుకున్నది. కాబట్టి వాళ్ళు అన్నిటి మీద విచారణ జరుగుతుంది. వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు. వాళ్ళు తిహార్ జైలుకు పోతారు. కాబట్టి ఆ భయానికే బీజేపీలతోని, అమిత్ షా గారితోని, అక్కడ ఉన్న బీజేపీ పెద్దలతోని ఒప్పందాలు కుదిరించుకున్నారు. మా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ఒప్పందాలు కుదిరించుకున్నారు. మమ్మల్ని జైలుకు పంపకుండా చూడండి అని చెప్పి అమిత్ షా గారిని, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అక్కడ బీజేపీ పెద్దలందరినీ కూడా వేడుకున్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి కవిత గారు బయటికి వచ్చారు. కవిత గారు బయటికి వచ్చి ఆమె ఓపెన్ గా చెప్తుంది, బీఆర్ఎస్ బీజేపీతో ఒప్పందం కుదిరించుకున్నది, విలీనం చేస్తారని. కాబట్టి నాకు ఇష్టం లేదు అని చెప్పి అన్నందుకే ఈమెను బయటికి నెట్టేశారు. ఇంటి ఆడబిడ్డను నెట్టేయడం కరెక్ట్ కాదు. ఆమె బయటికి వచ్చాది. బయట ఇక సొంత పార్టీని ఏర్పాటు చేసుకుంటుందా ఏంటిది అనేది కాలం నిర్ణయిస్తుంది. మరి 5 మంది ఎమ్మెల్యేలతో సిద్ధంగా ఉంది రావడానికి, మంత్రి పదవి ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అంటే నిజమేనా? అది ఏంటిది అనేది అది మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటది. అది మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా కాలం నిర్ణయిస్తుంది. ఆమెను మాత్రము నడి రోడ్డు మీదకి నెట్టేశారు. సొంత బిడ్డను ఏ తండ్రి కూడా నెట్టేయడు. సొంత ఆడిబిడ్డను ఏ అన్నలు, ఏ తమ్ముళ్ళైనా నెట్టేయరు. కానీ వాళ్ళ కుటుంబం, ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు తెలుసు వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ తెలంగాణ ఉద్యమకాలను మోసం చేసిన వాళ్ళు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను మోసం చేసిన వాళ్ళు, తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి కుటుంబం. కాబట్టి వీళ్ళ సొంత బిడ్డను కూడా బయటికి నెట్టేశారు. అది సొంత ఆడిబిడ్డను కూడా బయటికి నెట్టేశారు. చరిత్ర క్షమించదు. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇవాళ 50% ఖతం చేసి బయటకు వచ్చింది కవిత. ఇంకొక 50% ఉంటే అది బీజేపీలో విలీనం చేస్తున్నారు. ఇక ఇక్కడ బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అయిపోయినట్టే. కవిత ఏం చెప్తా ఉందంటే, కేసీఆర్ చుట్టూ దయ్యాలు, కోవట్లు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ జాగ్రత్త నాన్న అని చెప్పేసి లెటర్ లో రాసింది. అంటే ఎవరున్నారు అనుకోవచ్చు సార్? కేటీఆర్ అంటాడు దయ్యము, కేటీఆర్ అంటాడు భూతము, హరీష్ రావు గారు భూతము, దయ్యము. అలా చుట్టుకుంటారు వాళ్ళ కుటుంబ సభ్యులే. ఇంకా బయట వాళ్ళు ఎవరైతుందా? దోసుకున్నది వాళ్ళే, చేసింది వాళ్ళే. కాబట్టి ఆమె ఉన్నదన్నట్టు చెప్పింది. ఇంకా అసలు రంగం ముందు బయట పెట్టబోతుంది కదా. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఆమె నోటని చెప్తుంది, మీరు చూస్తారు. ఇక చరిత్ర, బీఆర్ఎస్ చరిత్ర ముగిసినట్టే, ఖచ్చితంగా ముగిసినట్టే. ఇక అయిపోయినట్టే. ఇక దాని గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏముండదు. ఇక ఏదన్నా ఉంటే చెరిమిల లెక్క కవిత గారు పార్టీ పెట్టుకుంటారు. ఇక తర్వాత మరి ఏ పార్టీలో విలీనం చేస్తారు, ఎట్లుంటారు అనేది కాలం నిర్ణయిస్తుంది.